హెల్పింగ్ మైండ్స్ అనేది దశాబ్దం క్రితం ఒక పేరు మాత్రమే. నేడు అది ఒక వటవృక్షం. మదనపల్లి సేవా రంగంలో ఒక సంచలనం. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దినదిన ప్రవర్ధమానంగా చెందుతూ మదనపల్లి కేంద్రంగా ప్రారంభమైన హెల్పింగ్ మైండ్స్ అనే చినుకు వర్షమై పెను తుఫానుగా మారింది. యూత్ ఐకాన్ సంస్థగా సౌత్ ఇండియా స్థాయిలో సేవలు అందిస్తోంది. ఈ అకుంఠిత దీక్ష, దక్షత, కఠోర శ్రమ వెనుక అతి సాధారణంగా కనిపించే అసాధారణ యువకులు ఉండడమే ఆ సంస్థ అనన్య సామాన్యంగా ఎదగడానికి కారణమని చెప్పాలి. రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్, క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు, అనాథ మృతదేహాల దహన సంస్కారాలు, ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు మదనపల్లి పట్టణం గాంధీపురంకు చెందిన కృష్ణవేణి పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె నిస్సహాయత పరిస్థితిని చూసి ఆమె మోములో చిరునవ్వు చిందిస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందం ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ చేశారు. వయసు మళ్లిన కృష్ణవేణి తల్లిదండ్రులు తమ కుమార్తె మొహంలో ఆనందం చూసి చాలా ఆనందపడ్డారు. ఆమె తండ్రి స్వయంగా కుమార్తెకు ట్రై సైకిల్ ముందుకు వెళ్లడానికి సహకరిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ 11 ఏళ్ల నుండి ఎన్నో సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సంస్థ నేడు దివ్యాంగురాలు అయిన కృష్ణవేణి నిస్సహాయత గురించి తమ దృష్టికి రావడంతో తమ సంస్థ సభ్యుల సహకారంతో ఆమెలో మనోధైర్యాన్ని నింపేలా చిరు కానుకగా ట్రై అందించినట్లు తెలిపారు. తమ సంస్థ సేవలను మరింత స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయంగా చేపడతామని పేర్కొన్నారు. కృష్ణవేణి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒకవైపు పేదరికం, మరోవైపు తమ కుమార్తె పరిస్థితి ఇలా ఉండడంతో దంపేట్ల శివకుమార్ కు తెలియచేయగా హెల్పింగ్ మైండ్స్ సంస్థ వారు ట్రై సైకిల్ ఇచ్చారని, తమ కుమార్తె బయట ప్రపంచం చూస్తూ మనోవేదనకు గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్, కిరణ్, దంపేట్ల శివకుమార్, పురుషోత్తం, దినకర్ పాల్గొన్నారు. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు అంటూ గత 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ నేడు మదనపల్లి గాంధీపురానికి చెందినటువంటి కృష్ణవేణి గారు చిన్నప్పటి నుంచి వారి యొక్క కాళ్ళు చేతులు సరిగా ఉండకపోవడం, ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో, ఆమెకు బాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్ లో ఉన్నటువంటి నెలవారీ వచ్చే హెల్పింగ్ మైండ్స్ ఫండ్ నుంచే దాదాపు 15,000 విలువ వచ్చేసే బైసైకిల్ అందరికీ అందించడం, ఆమె యొక్క మొహంలో మరియు వారి కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపినందుకు హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది నా ఒక్కరిది కాదు, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణవేణి గారికి ఈ సహాయం కావాలని మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు, మా అన్న సమానులైనటువంటి శివ అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయి. 10 మందిలో ఒక మంచి వాతావరణాన్ని ప్రేరేపించేలా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. రక్తదానం ముఖ్య ఉద్దేశంగా స్థాపించిన మన హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో అన్నం మరియు ఫ్రీజర్ బాక్స్ ఉచితంగా అందజేయడం, ఫుడ్ బ్యాంక్, ప్యాడ్ బ్యాంక్ మరియు 5 మందికి కేశాలు దానంగా ఇవ్వడం, ఇలానే మరెన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ అదేవిధంగా ఈ రోజు గాంధీపురంలోని కృష్ణవేణి గారికి దేవుడు కలిగజేసినటువంటి నష్టాన్ని, చిన్నప్పటి నుంచి కాళ్ళు చేతులు సరిగా పనిచేయకపోవడం, దేవుడు కలిగజేసిన నష్టాన్ని మనం వెంటనే ఎలాగో తీర్చలేము. కానీ సోదరులుగా మనము తనకి బాసటగా తనలోని స్ఫూర్తిని నింపుతూ ఈరోజు చిరు సహాయంగా ప్రతి నెల మనం ప్రతి ఒక్కరూ కూడబెట్టి అమౌంట్ లో కొద్దిగా చేసి ఈ సైకిల్ ని బహుమతిగా ఇవ్వడం మరియు ఆమెలోని స్ఫూర్తిని నింపుతూ ఆమెలోని మనోధైర్యాన్ని ఇవ్వాలని మనమందరం కూడా విచ్చేసి ఆమె ఇంటిని విచ్చేసి ఈ సైకిల్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే మరెన్నో సేవా కార్యక్రమాలు, మరిన్ని స్ఫూర్తిదాయక కార్యక్రమాలు